తెలంగాణ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్ల సమస్యలపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చర్చలు జరిపారు. గతంలో ప్రతి నెల కాకుండా 3 నెలలకొకసారి స్టైఫండ్ వచ్చేదని మంత్రికి తెలిపారు జూడాలు. అలాగే తమకు హాస్టల్ రూమ్స్ కూడా సరిపోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రతి నెల 15వ తేదీలోపు స్టైఫండ్ వచ్చేలా చూస్తామని జూడాలకు హామీ ఇచ్చారు. పీజీస్, సూపర్ స్పెషాలిటీ పీజీస్, సీనియర్ రెసిడెంట్స్ వీళ్ళందరికీ ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఉన్న బాధల గురించి మేము ఈనాడు ఇప్పటికి ఆల్రెడీ ఎన్నోసార్లు మా యొక్క రిప్రజెంటేషన్స్ అన్ని అఫీషియల్స్ కి ఇచ్చేసాము. కానీ ఏ ఒక్కమైనటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మేము మా యొక్క డిమాండ్స్ అన్నింటినీ తెలుపుతూ ఒక స్ట్రైక్ దిగాలని అనుకున్నాము. దీని పరంగానే నిన్న హెల్త్ సెక్రటరీ మేడము డాక్టర్ క్రిస్టినా మేడము నిన్న చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు హెల్త్ మినిస్టర్ సార్ చర్చలకు పిలవడం జరిగింది. దాని పరంగానే వెళ్ళాము. ఈ చర్చలని మాకు సజావుగా సాగినాయి. ఎలా అంటే మా యొక్క డిమాండ్స్ ఏంటనంటే మెయిన్ గా రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్స్. అంటే మాకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ కి ఎన్నో ఏళ్ల తరబడి నుంచి మేము వెళ్లి బ్రతిమలాడుతుంటేనే ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర మాకుండే 5 స్టేషన్స్ ఉంటాయి. అన్ని స్టేషన్స్ దగ్గర మా యొక్క స్టైపెండ్ బిల్స్ ని ముందుకు జరపండి అని ఎవ్రీ మంత్ మేము వెళ్లి బ్రతిమలాడుతుంటేనే మాకు 4 నెలలకు ఒకసారి స్టైపెండ్స్ అనేవి క్రెడిట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మేము అంటే దాని గురించే మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ అవ్వలేదు. కాబట్టి మేము వెళితే సార్ దానికి మంచిగా రెస్పాండ్ అయ్యాడు. దాంట్లో ఏంటంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మేము నెక్స్ట్ మంత్ నుంచి పక్కా ఎవ్రీ మంత్ 15 లోపు మీకు స్టైపెండ్స్ పడిపోతాయని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చాడు. దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము.